హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, లాస్ట్ టైమ్ మీకు చూయించాను గదా! మా పక్కనున్న ల్యాండ్‌లో బంతి మొక్కలేశారు అని. సో, అవైతే మంచిగా పెద్దయ్యవుతున్నాయి. రేపు పండగ టైంకి మంచిగా పూలతో ఫుల్ రెడీ అయిపోతాయన్నమాట. మా యుటిలిటీ ఏరియా నుంచి వ్యూ. సో, ఎప్పుడూ ఆ కొబ్బరి చెట్లని, ఆ గ్రీన్ కలర్ హౌస్‌ని చూస్తూ ఉంటాను. చాలా పీస్‌ఫుల్ అనిపిస్తది. సో, అంటే దాని చుట్టూ ఇల్లులేమి ఉండవన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ వస్తది. సో, పొల్యూషన్ లేకుండా. సో, అదనమాట. ఇంకా ఇంట్లోకొచ్చేసి మంచిగా డోర్‌లన్నీ తీసి పెట్టేసి ముగ్గయితే పెట్టేసుకున్నాను. అండ్ మీకు లాస్ట్ టైమ్ చూయించాను గదా! వాటర్‌లో పుదీనా మొక్కలేసాను. రూట్స్ ఫార్మ్ అయినియి అని. సో, మంచిగా రూట్స్ పెద్దగా ఫార్మ్ అయినియి. అండ్ వాటికి చిన్న చిన్న ఆకులు గూడా వస్తున్నాయన్నమాట పుదీనాకి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. మన చేత్తో ఒకటి నాటాము అంటే దానికొక ఆకు గానీ, ఒక పండు గానీ, ఒకటి ఏమైనా వస్తే చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. సో, లాస్ట్ టైమ్ కూడా నేను ఇలానే చేశాను. మంచిగా వచ్చేసింది పుదీనా అయితే. మళ్ళీ ఇది సెకండ్ టైమ్. పాట్ తెచ్చి నాటాలనమాట. అండ్ ఇక్కడ జావా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మార్నింగే జావా కంప్లీట్ అయిపోతది 7:00కి. తాగే టైంకి చల్లగా అయిపోతది. సో, వేడి మీద తాగలేం. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇలా చేస్తున్నారనమాట. డైలీ చెయ్యరు. ఎప్పుడైనా చేస్తారు. ఇంతకుముందు డైలీ చేసేవాళ్ళు. ఆయన్ని చూసి పిల్లలు గూడా ఇలానే చేస్తూ ఉన్నారు. ఆహ్, అదనమాట మా వీకెండ్ మార్నింగ్ రొటీన్. అంత అంటే వీడియో అయితే క్లియర్ కట్‌గా ఏం తీయలే. ర్యాండమ్‌గా షూట్ చేసి ఒక వీడియోలాగా అయితే క్రియేట్ చేసి మీ ముందయితే పెడుతున్నాను. ప్రాపర్‌గా అయితే ఏం తీసింది లేదు. ఇవన్నీ ర్యాండమ్ క్లిప్సే. సో, అంతా పనయిపోయింది. పనయిపోయిన తర్వాత పూజ గూడా చేసేసుకున్నాను. మీరు కూడా దేవుడికి దండం పెట్టేసుకోండి. అంతా మంచి జరగాలి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అండ్ అనుకున్న కోరికలు నెరవేరాలి అని జెప్పి దేవుడు తప్పకుండా తీరుస్తాడు. గట్టిగా అనుకుంటే జరిగిపోతది. మేమింకా బయటికైతే వచ్చాము. మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకైతే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే హాస్పిటల్‌కెళ్తున్నాము. సో, చూయించుకోవడానికి. 3:00కి అలా స్టార్ట్ అయ్యాము. అదే టైంకి వర్షం గూడా బానే పడుతుంది. 3:30కి అపాయింట్మెంట్ అనమాట. 4:30కి నాకు. సో, సాటర్డేకి షెడ్యూల్ చేశారు. 3 డేస్ ముందు బుక్ చేసుకుంటే. అండ్ మణిపాల్‌లో చూసాము. సో, మణిపాల్‌లో అయితే మండేకి షెడ్యూల్ చేశారు. సో, అది క్యాన్సిల్ చేసేసాం మేము. మండే అంటే వీక్ డేస్ కష్టమవుతది. మళ్ళీ కుదరదు అని చెప్పి మండేకి క్యాన్సిల్ చేసేసుకున్నాము. అండ్ మాకు దగ్గరలో అంటే దగ్గరేం కాదు. కొంచెం డిస్టెన్స్‌లో మెడికవర్ హాస్పిటల్ ఉంటే ఇంకా అక్కడ బుక్ చేసుకుంటే సాటర్డేకి షెడ్యూల్ చేశారనమాట. సో, 3:30కి స్ఫూర్తికి అండ్ 4:30కి నాకు. హాస్పిటల్‌కైతే వచ్చేసాము. చూడటానికి నేను ఇంతవరకు ఎప్పుడు పెద్ద గమనియలా ఈ హాస్పిటల్ ఒకటుంది అని చెప్పి. చాలా సార్లు ఆ రూట్‌కొచ్చాను గానీ, మెడికవర్ హాస్పిటల్ ఒకటి ఉంటుందని గూడా నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ అనమాట చూడటము. సో, చాలా పెద్దదనిపిచ్చింది. బయట నుంచి ఎప్పుడసలు గమనించలేదు. మెడికవర్ అనే హాస్పిటల్ ఎప్పుడు గమనించలే. ఎప్పుడైనా డెకాథ్లాన్‌కి వెళ్ళినప్పుడు జస్ట్ అలా చూసేదాన్ని గానీ, పెద్ద క్లియర్‌గా అయితే ఎప్పుడూ చూడలేదు. సో, బాగా పెద్దది. చూస్తే కింద పేషెంట్స్ ఎవరు లేరు. అసలు ఎలా చూస్తారో ఏంటా అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళంగానే పేషెంట్స్ చాలామందున్నారు. చాలా టైం పట్టింది అనమాట మాకు. ప్రాబ్లమ్ ఏంటి అంటే స్ఫూర్తికి అప్పుడప్పుడు ముక్కులోంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుందనమాట. బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు. ఇప్పటికి హార్డ్‌లీ 3, 4 టైమ్స్ అంటే ఇయర్‌లీ ట్వైస్ అలా అవుతూ ఉంటుంది. ఎక్కువ మేము అంటే ఆమెకి బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు అలా అవుతూ ఉంటుంది. జలుబు చేసినప్పుడు గానీ, సమ్‌టైమ్స్ అలా అవుతుంది. అది చూయించడానికి వచ్చాము. లాస్ట్ 1 ½ మంత్ బ్యాక్ మేము ట్రావెల్ టైమ్‌లో స్ఫూర్తికి అలా జరిగింది. సో, ఇంక మళ్ళీ రిపీట్ అవ్వలేదు. అయినా చూపిద్దాము అని చెప్పి హాస్పిటల్‌కి తీసుకొచ్చాము. సో, డాక్టర్ చెక్ చేసింది. కొంచెం మెడిసిన్ ఇచ్చింది జలుబు చేసినప్పుడు ఈ స్ప్రే యూజ్ చేయమని. అండ్ ఒకవేళ మళ్ళీ ఇది రిపీట్ అయితే సిటీ స్కాన్ తీయాలి అని చెప్పింది. సో, ముందే ఫైల్‌లో రాసి పెట్టేసింది. మళ్ళీ పదే పదే విజిట్ అవ్వకుండా ముందే ఫైల్‌లో రాసిచ్చేసిందనమాట. ఈసారి రిపీట్ అయితే ఒకేసారి తీయించుకొని రండి అని చెప్పింది. సో, స్ఫూర్తికి అదనమాట ప్రాబ్లమ్. పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టేసి నేను చెకప్‌కెళ్ళాను. నాకు ప్రాబ్లమ్ ఏంటి అంటే నెక్ పెయిన్ అనమాట. గత 1 ½ ఇయర్ బ్యాక్ మెడ పట్టేసింది నిద్దల్లో. సో, ఆ మెడ
పెట్టేస్తే నిద్రలో పోతదేమో అనుకున్నాను. కానీ పోలేదు. 1 వీక్ 10 డేస్ అయినా అలానే ఉంది పెయిన్. మరి హారబుల్ అనమాట. సో, ఇంకా పెయిన్ తగ్గలేదు. నా వల్ల కావట్లేదు అని చెప్పి అపోలో హాస్పిటల్‌కైతే వెళ్ళాము. సో, అక్కడ డాక్టర్ చూసాడు. డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పాడు. ఎంఆర్ఐ స్కాన్ అన్నాడు. బ్లడ్ టెస్ట్ అన్నాడు. ఇంత చార్ట్ అంత బిల్ అయితే ఏశారు. సో, నేనైతే నో అని చెప్పాను. బ్లడ్ టెస్ట్‌కి ఇంత కాస్టా అని చెప్పి నో అని చెప్పాను. అండ్ నెక్స్ట్ 1 వీక్‌కి 4 డేస్‌కి మెడిసిన్ ఇచ్చారు. అది వాడాను. పెయిన్ తగ్గింది. ఇంకా తర్వాత పెయిన్ అనేదే లేదు. సో, మళ్ళీ ఒక 1 వీక్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. సో, దానివల్ల చెయ్యి నొప్పొచ్చేస్తుందనమాట. బండి నడిపేటప్పుడు మరి ఒక రోజైతే హారబుల్‌గా వచ్చేసింది. నా వల్ల కాలేదు ఇంకా పెయిన్ తట్టుకోలేకపోయా. సో, అందుకు ఇంకా హాస్పిటల్‌కైతే వచ్చాము. ఈ డాక్టర్ కూడా ఇదే చెప్పింది. సో, ఇలా నాకు నెక్ పెయిన్ అనంగాల్నే నీకు చెయ్యి నొప్పొస్తుందా అనింది. అవును అన్నా. సో, అది డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పి ఆ ప్రాబ్లమ్ గురించి వివరించింది. అండ్ విటమిన్ డి తక్కువుంది. బి12 తక్కువుంది. సో, విటమిన్ డి కోసం ఫుల్ మిల్క్ ప్రొడక్ట్స్ తినమంది. ఫుడ్ మార్చేయమంది. లీఫీ వెజిటబుల్స్ తినమంది. అండ్ ఎండకి ఉండమంది. సో, ఈ బెంగుళూరులో ఎండ ఎక్కడ కనిపిస్తదో చెప్పండి. నాకైతే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడా కనిపించలేదు. సో, డాక్టర్ అయితే 2 వీక్స్‌కి మెడిసిన్ ఇచ్చింది. సో, ఫిజియోథెరపీ దగ్గరికి సజెస్ట్ చేసింది. సో, ఆ హాస్పిటల్‌లోనే ఉంటారనమాట. అతని దగ్గరికి సజెస్ట్ చేసింది. ఇది లైఫ్ లాంగ్ చేయాల్సిన ఎక్సర్సైజ్ అని చెప్పి కూడా చెప్పింది. స్కిప్ చేయొద్దు అని. సో, ఇంకా ఆయనకి ప్రాబ్లమ్ ఇది అని చెప్పి అంటే అతను నెక్‌కి చేతికి సింపుల్ ఎక్సర్సైజ్ అయితే చెప్తున్నాడు. సో, డైలీ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి అన్నారు. అండ్ అదంతా హాస్పిటల్‌లో చూయించేసుకొని ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే లైట్‌గా పడుతూ ఉందనమాట. క్లైమేట్ చాలా కూల్‌గా చాలా బావుంది. అండ్ ఇంకా వెళ్ళే దారిలో పిజ్జా హట్‌కైతే వచ్చేసాము. పిజ్జా తినేసి వెళ్దాం వీకెండ్ గదా! సో, తినేసి వెళ్దాము అని చెప్పి ఇక్కడైతే స్టాప్ చేసి పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చి అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నామనమాట. డాక్టర్ ఇంకోటి కూడా చెప్పారనమాట. బరువులైతే అస్సలు ఎత్తొద్దని చెప్పారు. సో, దానివల్ల నెక్ పెయిను, చేతి పెయిను అన్నీ వస్తాయి. బరువులైతే అసలు టోటల్‌గా మానేసేయండి బరువు మోయటము అని చెప్పి అనింది. ఏమైనా మోస్తున్నారా బరువులు అనింది. సో, నేను మా పాపని ఎత్తుకుంటాను అంటే ఎన్ని ఇయర్స్ అని అడిగింది. 5 ఇయర్స్ అని చెప్పంటే షాక్ అయింది. నో, నో అస్సలు ఎత్తుకోవద్దు స్టాప్ చేసేయండి అని. నాకైతే చాలా బాధేసింది. అయ్యో! పూర్వి పెద్దయిపోతుంది. ఇంకా నేను ఎవరిని ఎత్తుకోవాలి అని కొంచెం చిన్నగా అంటే కొంచెం బాధ అనిపించేసింది. సో, అదనమాట ఇంకా. చూసారా దేవుడు మనుషుల్ని పుట్టిస్తారు. ఎన్నో ప్రాబ్లమ్స్ పెడతారు. ఆ ప్రాబ్లమ్స్‌ని ఈదుకుంటూ, గెలుచుకుంటూ వెళ్ళిపోవాలి. అదే జీవితం అంటే. సో, ఏదైనా అంతే. అండ్ ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చిన పిజ్జా అయితే వచ్చేసింది. పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. సో, అవైతే మంచిగా తింటున్నాము. బయట వర్షం పడుతుంది. కూల్ క్లైమేట్‌లో హాట్ పిజ్జా. సో, పిజ్జా టేస్ట్ ఆ రోజు ఇంకా చాలా బావుంది. చీజీగా చాలా సాఫ్ట్‌గా బావుందనమాట. ఇలాంటి అన్‌హెల్తీ ఫుడ్‌కైతే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. మరి ఎంతవరకి చేస్తానో తెలీదు. అనుకుంటున్నాను మాత్రమే. ఫిక్స్ అయితే కాదు. సో, కొంచెం హెల్తీ ఫుడ్ తినాలి అని. అండ్ ఇంటికైతే వచ్చేసాము. సో, ఇక్కడ మా పూర్వి అయితే ఏదో డాన్స్ చేస్తుంది. ఏదో చెప్తా. సో, అదనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే గనకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్.